హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరు బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు జీవితంలో ఏదో ఒకటి సక్సెస్ కావాలని ఏదో ఒక పని చేస్తూ ముందుకు వెళ్తుంటారు. దానిలో నేను ఒకదాన్ని. నేను కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా ఆ దేవుని. అది ఎలాగంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను కదా, అందుకని అలా అన్నాను. ఓకే అండి, అందరూ ఏం చేస్తుండ్రు? నేను మార్నింగ్ దోశ చేశానండి. దానికి కొబ్బరి పచ్చడి చేశాను. కొబ్బరి, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు అండి, అంతే. నేను మిక్స్ పట్టాను. మంచిగా అనిపించింది. దీనిలో తాలింపు వద్దన్నారు పిల్లలు, ప్లేన్గానే తింటా ఉంటారు. దాంతో దోశ పిండి పట్టానండి. నైట్ వచ్చేసి 4 గ్లాసుల దొడ్డు బియ్యం అండి, 1 గ్లాసు మినపప్పు. ఇంత మంచిగా పొంగిందండి పిండి, పులుపుగా. సొడ కూడా వేయక్కర్లేదు, అంత బాగా పొంగింది. దాంతోపాటు చిక్కుడుకాయ కర్రీ చేశానండి. ఏమంటే దోశకి చట్నీ ఉంటుంది, కర్రీ కూడా చేస్తుంటాను నేను. పిల్లలు కర్రీ కూడా అడుగుతారు. బాగుంది. మార్నింగ్ లంచ్ అంటే ఏం చేయలేదండి, డైరెక్ట్ టిఫిన్ చేసుకున్నాం మేము. మధ్యాహ్నం కూడా లంచ్ లేదు. లంచ్ దోశలే తిన్నారు పిల్లలు. అది ఎలా అంటే కీరా క్యారెట్ మనం తింటూ ఉంటాం కానీ పిల్లలు తిన్నారు కదా, అందుకని పిల్లలకి ఇట్లా ఉల్లిగడ్డ క్యారెట్ ముక్కలు 2 తీసుకొని కట్ చేశానండి. ఇలా మెత్తగా పేస్ట్ పట్టి మంచిగా దోశలో కలిపానండి. దోశ చాలా టేస్టీగా ఉంది. పిల్లలు ఉట్టిగిస్తే తినరు, దోశ ప్లేన్గా ఉంటే కూడా తినట్లేరు. దానిలో కొంచెం నేను అప్పుడప్పుడు ఇలా బీట్రూట్ కూడా కలుపుతాను, పాలకూర పేస్ట్ వేస్తాను, టమాటా పేస్ట్ వేస్తాను. అలా అయితేనే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటున్నారు దోశ టిఫిన్ అనేది. పిండి ఎక్కువ పొంగింది కదండి, నేను కాస్త పిండి తీసి పక్కకు పెట్టాను. మార్నింగ్ ప్లెయిన్గా వేసాను, తర్వాత వచ్చేసి ఇలా కలుపుకున్నాను. పేస్ట్ మంచిగా అనిపించిందండి. మొత్తం చేసుకొని పెట్టుకునేలా మెత్తగా పట్టుకోవాలండి పేస్ట్. కొబ్బరి పచ్చడి పట్టానుగా మిక్సీ జార్లో, దానిలోనే ఇది పేస్ట్ పట్టాను. మెత్తగా మొత్తం మంచిగా కలుపుకున్నాను. ఉప్పు తప్ప నేను ఏం వేయలేదు, సోడా కూడా వేయలేదు. ఎందుకంటే పిండి నాకు ఆల్రెడీ పులిచిందండి, చాలా మంచిగా పొంగింది. అందుకని నేను ఏం వేయలేదు. తగినంత ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని పిండి ఎంత కావాలో అంత తీసుకున్నానండి. కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక్కసారి ప్లెయిన్ దోశ కాకుండా ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగా అనిపిస్తుంది. క్యారెట్ మన ఉల్లిపాయ పేస్ట్ వేసినాం కదా, తింటుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్. పిల్లలు 1 దోశ 2 దోశలు అడుగుతారు. ఎక్కువ చపాతి వీటికన్నా మా పిల్లలు ఎక్కువ దోశలు అడుగుతారండి. మమ్మీని రోజు చేసినావు కదా, ఆ దోశ చేయమని ఊక అడుగుతూ ఉంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. పిండి ఎంత కావాలో అంత పిండి తీసుకుని ఉన్న పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకోనండి. సాల్ట్ వేసినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి, పిండి ఏం కాదు. మనం బయట ఫ్రిడ్జ్ లేకుండా బయట పెట్టుకోవాలంటే సాల్ట్ కానీ సోడా కానీ వేయద్దు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం కాబట్టి మనం సాల్ట్ వేసుకుని ఏం కాదు. దోశలండి పెద్ద పెంకు ఉందండి, అది కొంచెం రావట్లేదు ఎందుకో, సతాయిచ్చి నాకు మార్నింగ్. మళ్ళీ చిన్న పెంకుతో వేసుకుంటున్నాను. పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారండి దోశలు అయితే. కొబ్బరి చట్నీ, చిక్కుడుకాయ కర్రీ, మంచిగా దోశ పిండి 1 స్పూన్ వేసి మంచిగా పిల్లలు వేడివేడిగా చేశాను. తిన్నారు ఇష్టంగా. దీంతో నూనె వేయకుండా నెయ్యి వేసుకున్నానండి. ఇంట్లో తయారు చేసిన నెయ్యి ఇది. మన ఛానల్ ఉందండి, నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో. మేగడ చిలకాలి, పెట్టాలి, ఐస్ వేయాలి, దాంతోపాటు మిక్సీ జార్లు, గిన్నెలు చాలా పడతాయండి. నేను అలా చెయ్యను, జస్ట్ మేగడ తీసుకొని కరిగించుకుంటాను అంతే. నెయ్యి మంచిగా వస్తుందండి, పూసగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ దోశ కంప్లీట్ అయిపోయింది. ఇంకో దోశ వేస్తున్నాను. మా పాప అండి ఇలా, ఇది ఎప్పుడైతే నేను కీరానే వస్తుంది నాకు. క్యారెట్, ఉల్లిపాయ వేసి మిక్సీ పట్టి వేస్తున్నాను. అప్పటి నుంచి దోశ అనేది ఇష్టంగా తింటుంది. మా బాబు తింటున్నాడు, మా పాప కూడా తింటుంది దోశ అనేది. మళ్ళీ నేను నైట్ వచ్చేసి టమాటా పచ్చడి చేశానండి. టమాటా, పచ్చిమిర్చి, పల్లీలు జస్ట్ అంతే తీసుకున్నాను. మళ్ళీ నైట్కి చేశాను ఇది నేను. మధ్యాహ్నం తిన్నారు కదా, మార్నింగ్ కొంచెం లేట్ లేచారు. ఈవినింగ్ జస్ట్ చిన్న స్నాక్స్ అండి. కొంచెం బజ్జీ పిండి ఉంటే బజ్జీలు వేసాను పిల్లలకి. అప్పుడప్పుడు చేయిస్తుంటాను. ఆయిల్ ఫుడ్ ఎక్కువ ఇవ్వను, వారంలో ఒకసారి అంతే. పిల్లలకు అప్పుడప్పుడు మనం ఇవ్వాలండి. మొత్తానికి నోరు వద్దు తినొద్దని మనం వారంలో 1 టైం చేసుకోవచ్చు, ఏం కాదు. టమాటా పచ్చడికి దాంతోపాటు క్యాబేజీ కర్రీ చేశాను, అంతే అండి. నైట్ డిన్నర్ కూడా మాకు టిఫిన్ దోశనే అయిపోయింది. అది ఎలా అంటే చెప్పాను కదా,